బెస్ట్ యాక్టర్ అవార్డ్ అండి, అండ్ ఇట్ గోస్ టు ఆది సాయి కుమార్ గారు ఫర్ ద మూవీ శంబాలా. వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాము, ఆది సాయి కుమార్ గారిని టు రిసీవ్ ద అవార్డ్. మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అందరికి నమస్కారం అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవాళ లెజెండరీ ఎన్టీఆర్ గారి బర్త్డే. సో హ్యాపీ బర్త్డే సార్. అండ్ నేను డాడీకి చెప్పాను ఇలా వెళ్తున్నానని. సో డాడీ ఇది చెప్పమని చెప్పారు. ఏంటంటే ఆయన ఫస్ట్ డబ్బింగ్ ఆయన చెప్పారు. ఆయన ఎన్టీఆర్ గారు పక్కనే ఉన్నారు. సో ఆయన బ్లెస్సింగ్స్తో ఆయన డబ్బింగ్ కెరియర్ స్టార్ట్ చేశారనమాట డాడీ. అలానే తాతగారు కూడా ఆయనతో ఎన్నో సినిమాలు కలిసి చేశారు. సో ఈరోజు నేను ఈ అవార్డు తీసుకోవడం చాలా చాలా హ్యాపీగా ఉంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్. సో టీం మొత్తం జ్యూరీకి కానీ భావన గారికి కానీ అందరికీ చాలా థ్యాంక్స్ ఫర్ గివింగ్ మీ దిస్ అవార్డ్ అండి. అండ్ శంబాలా అనే సినిమా నేను ఇందాకే దర్శక్ కూడా చెప్తున్నా, ఇండస్ట్రీ వాళ్ళే అంటే మేము సినిమా చేసాం, చాలా ఎఫర్ట్స్ పెట్టాం, అంతా చేసాం. మా డైరెక్టర్ యుగేందర్కి అలానే మా ప్రొడ్యూసర్స్కి వాళ్ళు ఎంతో కష్టపడి ఎంతో ప్యాషనెట్గా ఎక్కడ వెనకాడకుండా ఈ సినిమా చేశారు. సో అట్ ది సేమ్ టైం వన్స్ ఈ టీజర్ రిలీజ్ అయిన దగ్గర నుంచి ట్రైలర్ నుంచి ఇండస్ట్రీలో అందరూ కూడా నాకు మంచి సినిమా పడితే బాగుంటుంది, అదికో మంచి హిట్ పడితే బాగుంటుందని చెప్పి ఎంకరేజ్ చేసి ముందుకు తీసుకెళ్ళి అందరూ వచ్చి సపోర్ట్ చేశారు. సో ఈరోజు ఐ థింక్ ఆ సినిమాకి మేమెంత కష్టపడామో ఇండస్ట్రీలో కూడా అందరికీ కూడా చాలా థ్యాంక్స్. అండ్ హోప్ఫుల్లీ ఇదే మళ్ళీ ఒక మంచి స్టార్ట్ అయ్యి మంచి సినిమాలు చేసి ఇలానే మీ ఆశీర్వాదం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఆది గారు అప్పుడు ఎలా పంపించేస్తాం, ఒక్క నిమిషం అండి. మరి ఓకే, సో ఎన్టీఆర్ గారి పేరు మీద అవార్డు అందుకున్నారు. అండ్ ఎన్టీఆర్ గారి ఆ మోనోలాగ్ డైలాగ్ కూడా మీరు సూపర్ గా చెప్తారు. నాకు అసలు గుర్తులేదని చాలా రోజులు అయితే అంటారు. అది వివిధ ఫలబరా తశేక శుక తరువరు విరాజితంబు అంతవరకే గుర్తుంది. ఫైన్ అండి, థ్యాంక్ యూ. మేము సరిపెట్టుకుంటాం అంతవరకు చాలు. థ్యాంక్ యూ సో మచ్ ఆది సాయి కుమార్ గారు, అండ్ కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ.